హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో పుష్పరాజ్ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడో మనందరికీ తెలిసిందే. అదే కాకుండా పుష్పకి సంబంధించిన అంటే అల్లు అర్జున్కి సంబంధించిన ఒక విషయాలు అంటే రోజుకొక కొన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి, రోజుకో చర్చకు దారి తీస్తూనే ఉంది. సో ఇలాంటి టైంలో ఇంకొక అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. సో ఇదైతే ఆడియన్స్కి పూనకాలు తెప్పించే అప్డేట్ అని చెప్పొచ్చు. ఇప్పటికే సినిమా ఒక 3.5 అవర్స్ ఉంటుందన్నమాట. 3.5 అవర్స్ సినిమా మనం ఒక 11 గంటలకు పోతే అది 4-5 అయిపోతుంది అది అయిపోయేసరికి. సో కానీ ఇప్పుడు ఇంకా కాస్త వైల్డ్ ఫైర్గా మారి ఇంకొక 20 మినిట్స్ని సినిమాలో యాడ్ చేయబోతున్నారు మేకర్స్. సో ఇప్పుడైతే ఆడియన్స్ ఫుల్ వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా ఆ 20 మినిట్స్లో ఏముండబోతుంది అంటే సినిమా కట్ చేసేటప్పుడు ఏవైతే కొన్ని కీలకమైన సన్నివేశాలు అంటే మంచి ఎగ్జైట్మెంట్ ఉండే సీన్స్ కానీ చాలా మంచి సీన్స్ ఏవైతే ఉంటాయో అవి మేకర్స్ కట్ చేస్తూ ఉంటారనమాట. సినిమా ఫుటేజ్ కోసం, ఆ టైమింగ్ కోసం, ఆ సెన్సార్ కోసం ఏవైతే ఉంటాయో అవన్నీ కట్ చేస్తూ పెడుతూ ఉంటారు కదా. సో అట్లా మనకి ఇప్పుడు 3.5 అవర్స్ ఉంది. దానికి ఇప్పుడు ఎక్స్ట్రాగా 20 మినిట్స్ యాడ్ చేయబోతున్నారు మేకర్స్. సో ఈ విషయాన్ని మంగళవారం రోజు మనకి అనౌన్స్ చేశారు. జనవరి 11 నుంచి ఈ 20 మినిట్స్ యాడ్ అయ్యి ఎక్స్ట్రాగా మళ్ళీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది పుష్ప 2. ఇప్పటికే 32 రోజులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది పుష్ప 2 ద రూల్. అసలు అంటే మొత్తం ఇండియా బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిందని చెప్పొచ్చు. ఏకంగా హిందీలో అయితే 800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఈ పుష్ప 2 కలెక్షన్స్ ఒక్కసారి మనం చూద్దాం. సో 32 రోజుల్లో 1831 కోట్లు కలెక్ట్ చేసిందనమాట. అయితే పాస్ట్ బాహుబలి 2 ఏదైతే ఉందో ఆ రికార్డ్స్ని బ్రేక్ చేసి ఇండియా బాక్స్ ఆఫీస్లో నెంబర్ 1 హీరో అని అనిపించుకునే రేంజ్లో అల్లు అర్జున్ పుష్ప ద రూల్ సినిమా ఉందన్నమాట. సో ఇప్పటికే చాలామంది ఆయన అభిమానులు కానీ చాలామంది పెద్ద పెద్ద హీరోలు కానీ ఆయన గురించి అంటే అమితాబ్ బచ్చన్ గారే వచ్చి నేను పుష్పకి ఫ్యాన్, ఎవరైనా సినిమా చూడకపోతే చూడండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. కానీ పుష్ప అంటే ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు ఇప్పుడు మళ్ళీ 32 రోజుల తర్వాత, అది కాకుండా సంక్రాంతి పండక్కి అంటే అటు మెగా ఫ్యామిలీ ఇటు అల్లు ఫ్యామిలీ మళ్ళా రచ్చకెక్కిందేమో అనే ఒక ఇష్యూ అయితే నడుస్తూ ఉంది. ఆల్రెడీ అది నడుస్తూ ఉంది. కాకపోతే మొన్న జరిగిన సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో మళ్ళీ అల్లు అర్జున్ వెళ్ళి నాగబాబు గారిని కలవడము, చిరంజీవిని కలవడము, ఇట్లా అందరినీ కలవడం. సో అది కాస్త మొత్తం మెగా ఫ్యామిలీ కొంచెం చల్లబడ్డారని చెప్పొచ్చు. ఫ్యాన్స్ ముఖ్యంగా, ఫ్యామిలీ కాదు, వాళ్ళు చాలా బాగున్నారు, కాకపోతే ఫ్యాన్స్గా ఉంటుంది కదా. సో ఫ్యాన్స్ అయితే ఇప్పుడు చల్లబడ్డారని చెప్పొచ్చు. సో సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. అలా చూసుకుంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరల్డ్ వైడ్గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్న సినిమా. అదే కాక ఎస్జే సూర్య, కియారా అద్వానీ, ప్రకాష్ రాజ్ ఇలా చాలామంది తారాగణంతో రిలీజ్ అవుతున్న సినిమా గేమ్ చేంజర్ జనవరి 10న రిలీజ్ అవుతుంది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్. ఆల్రెడీ వీటన్నిటి ట్రైలర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మిలియన్స్ వ్యూస్ని సంపాదించుకొని అసలు పండక్కి వెయిట్ చేస్తున్నారనమాట ఫ్యాన్స్ అందరూ. సో ఈ టైంలో ఇంకొక పండగ అని చెప్పొచ్చు మనకి పుష్ప 2. అంటే ఆల్రెడీ ఇది డిసెంబర్ 5న రిలీజ్ అయింది. ఇప్పటికే 32 రోజులు కంప్లీట్ చేసుకొని 1832 కోట్లను కలెక్ట్ చేసిందనమాట. సో మరి ఇప్పుడు ఇంకొక 20 నిమిషాలు యాడ్ చేస్తే గనక మొత్తం అంటే ఆడియన్స్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఏం యాడ్ చేశారు. ఒక చిన్న సాంగ్ యాడ్ చేస్తేనే మనకి ఆ సాంగ్ ఎలా ఉంటుంది, థియేటర్లో వెళ్ళి చూడాలి, థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న కోరిక ఉంటుంది కదా. సో మరి 20 నిమిషాల సినిమా ఫుటేజ్ యాడ్ చేస్తుంటే మరి ఎవరికైనా చూడాలనిపిస్తుంది. కాబట్టి మేబీ ఇది ఇంకా కొద్దిగా అంటే భారీ బడ్జెట్నే తీసుకొచ్చే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉందన్నమాట. అలాగే ఫ్యాన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు అసలు ఆ 20 మినిట్స్లో ఏముండబోతుంది, ఎక్కడెక్కడ యాడ్ చేయబోతున్నారు, ఏ సీన్స్ ఉంటాయి, ఇంకా ఏమైనా డబుల్ వైల్డ్ ఫైర్కి సంబంధించిన సీన్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే ఎక్స్ట్రాగా ఒక పాట ఏమైనా యాడ్ చేస్తున్నారా అని కొందరికి డౌట్ కూడా ఉందన్నమాట. కాకపోతే పాటలు ఏమీ యాడ్ చేయట్లేదని మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ పాటలు అన్నీ వచ్చాయి, సూపర్ హిట్ అయ్యాయి, సిచ్యువేషన్కి
తగ్గట్టు పాటలేశారు. ఆ 'పుష్ప' సినిమాలో నాకు నచ్చిన విషయం ఏంటంటే పాటలు మనము 'చూసేకి అగ్రవ మదిరి' ఆ సాంగ్ అనుకున్నాం కదా, అంటే ఆ సాంగ్ ఎక్కడో ఉంటుందిలే నార్మల్గా సిచ్యువేషన్కి సంబంధం లేకుండా ఎలాగో ఉంటుందిలే అని అనుకున్నాం. కాకపోతే ఒకసారి సినిమా చూస్తే ప్రతి పాటకి దాని ముందు ఒక చిన్న స్టోరీ జరుగుతుంది అనమాట. ఆ స్టోరీకి సింక్ అయ్యి ఆ పాటలు ఉంటాయన్నమాట. సో అది సినిమాకి చాలా సక్సెస్ని ఇచ్చిందని చెప్పొచ్చు. పర్టిక్యులర్గా ఆ సాంగ్ ఏదైతే జాతర సీన్ తర్వాత ఆ సాంగ్ వస్తుందో అదైతే అసలు పీక్స్ అని చెప్పొచ్చు. అందరికీ చాలా బాగా నచ్చింది. రష్మిక డ్యాన్స్ కానీ, అల్లు అర్జున్ డ్యాన్స్ కానీ మొత్తం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఎక్స్ట్రాగా 20 మినిట్స్ యాడ్ చేసి ఇంకా ఎలా ఉండబోతుంది అందరూ అయితే వెయిట్ చేస్తున్నారనమాట. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో ఎవరు మిస్ అవ్వకుండా జనవరి 11 నుంచి 20 మినిట్స్ యాడ్ అయ్యి సినిమా థియేటర్స్లో మళ్ళీ రాబోతుందనమాట. ఆల్రెడీ ఉంది, ఇప్పటికే 32 రోజులను కంప్లీట్ చేసుకుంది. ఎక్స్ట్రా 20 మినిట్స్తో రాబోతుందనమాట. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మంచిగా వెళ్ళి మనం సినిమా చూద్దాం. సో అది కాక ఈ టైంలో ఎందుకు 20 మినిట్స్ యాడ్ చేస్తున్నారు అని అంటే మేబీ సంక్రాంతి కావచ్చు, లేదంటే సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయి కాబట్టి మన సినిమా ఇప్పుడు ఇంకా కొంచెం హైప్ పెరగాలి, ఇంకా వసూలని రాబట్టాలి అని చెప్పేసి కూడా మేబీ వాళ్ళ ఆలోచన అయి ఉండొచ్చు. అదే కొందరు అలా అనుకుంటున్నారు, కొందరు ఇలా అనుకుంటున్నారు. అంటే ఒక సినిమాకి నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది కాబట్టి రెండు వైపుల నుంచి ఆలోచిస్తే ఇలా అనుకుంటున్నారు అనమాట. మరి చూద్దాం మరి ఆ 20 నిమిషాల సినిమా ఎలా ఉండబోతుంది, మరి ఆడియన్స్ ఫస్ట్ ఎలా ఆదరించారు అలాగే ఆదరిస్తారా, అలాగే వెళ్ళి చూస్తారా, లేదంటే లైట్ తీసుకుంటారా? మనమైతే సినిమా 11 తారీఖు నుంచి జనవరి 11 నుంచి థియేటర్లో 20 మినిట్స్తో యాడ్ అయ్యి సినిమా రాబోతుంది అనమాట. సో వెయిట్ చేసి చూద్దాం.